అలా నా 30 డే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్ వచ్చేసి డే 8 అనమాట. ఇలా వాళ్ళు వర్కౌట్ చేస్తుంటే ర్యాండమ్గా ఒక థాట్ అవుతుంది. మీకు కూడా ఒక ర్యాండమ్గా క్వశ్చన్, హైపోథెటికలీ స్పీకింగ్, ఇప్పటికిప్పుడు మీ ముందు దేవుడు ప్రత్యక్షమై ఒక కోరుక అని చెప్తే మీరు ఏం కోరుకుంటారు? అండ్ ఆన్సర్ చెప్పడానికి 10 సెకండ్ మాత్రమే టైం ఉంటే థింక్ అబౌట్ ఇట్. లైక్ మనీ, హెల్త్, సక్సెస్, ఫ్యామిలీ, లవ్, ఫ్రీడమ్ ఏం అడుగుతారు? అండ్ హానెస్ట్లీ ఈ క్వశ్చన్ గురించి ఆలోచిస్తే ఒక షాకింగ్ రియలైజ్ వచ్చిందనమాట. మనలో చాలామందికి లైఫ్లో ఏం కావాలో క్లారిటీ లేదు. మనం అంటాం నాకు సక్సెస్ కావాలి, కానీ సక్సెస్ అంటే ఏంటి? నాకు మనీ కావాలి, ఎంత మనీ? నాకు మంచి లైఫ్ కావాలి, మంచి లైఫ్ అంటే ఎలా ఉండాలి? డీటెయిల్స్ లేవు, క్లారిటీ లేదు, కానీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఉన్నాయి. అండ్ మేబీ అదే ప్రాబ్లం, బికాజ్ మనం డెస్టినేషన్ డిసైడ్ చేయకుండా జర్నీ స్టార్ట్ చేసినాం. సో నేను రీసెంట్గా ఒక పని అయితే స్టార్ట్ చేసిన. నాకు లైఫ్లో ఏం కావాలో స్పెసిఫిక్గా రాసుకోవడం, జనరిక్ కాదు. రిచ్ అవ్వాలని కాదు, హ్యాపీగా ఉండాలి కాదు, డీటెయిల్గా ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎవరితో ఉండాలి, ఏం చేయాలి, ఎవ్రీథింగ్. బికాజ్ దేవుడు వచ్చి కోరిక అడుగుతాడో లేదో నాకు తెలియదు, కానీ ఒక విషయం మాత్రం తెలుసు, మీ మైండ్లో క్లారిటీ ఉంటాయి, మీ యాక్షన్స్ కూడా క్లారిటీతో ఉంటాయి. అండ్ మేబీ యూనివర్స్, గాడ్, డెస్టినీ ఏదైనా సరే ఫస్ట్ మనమే తెలుసుకోవాలి మన లైఫ్ నుండి మనకి ఏం కావాలో. సో ఈరోజు ఒక 10 minutes తీసుకోండి, మీకు పర్ఫెక్ట్ లైఫ్ ఎలా ఉండాలో రాసుకోండి. బికాస్ చాలామంది డ్రీమ్స్ చేస్తారు, కానీ చాలా తక్కువ మంది వాళ్ళకి యాక్చువల్గా ఏం కావాలో తెలుసుకోండి.